దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో బ్యారికేడ్సోనో ఆస్కులన్నీ లాగేయో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో త్వర చటుషారో మిస్టరీ కొపాడో పెద్దలన్నీ తెచ్చరో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ జియోని మొబైల్స్ మేక్ స్మైల్. మరి వెడ్నెస్డే వచ్చేసింది. వెడ్నెస్డే అనగానే పటాస్ లో గెటప్ స్పెషల్. మరి గెటప్ స్పెషల్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఈ రోజు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ రవి, విక్టరీ వెంకీ అండ్ ముక్కు అవినాష్. వచ్చేసారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ మందు కొట్టకుండా మనకి కిక్ ఎక్కే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి? గర్ల్ ఫ్రెండ్ లిప్ కిస్ ఇచ్చినప్పుడు. నేను ప్రపంచం మొత్తం ఆ లిప్స్టిక్ లిప్స్ దాని చుట్టే దొరుకుతా. నెక్స్ట్, మన దగ్గర 1 రూపీ కూడా లేనప్పుడు మన పాకెట్ లో 1000 రూపీస్ దొరికితే కిక్ వస్తుంది. అప్పుడు సడన్ గా రూపాయి కూడా లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఇట్లా పెడితే ఏదో టచ్ అయింది, ఏదో తీయంగానే పటాస్ లో ఎప్పుడో టాపిక్ అడిగి పేపర్ పెట్టుకున్నా అర్థం. వెరీ గుడ్. నెక్స్ట్, మన ఇంటికి వారసుడు పుట్టినప్పుడు మనకి కిక్ వస్తుంది. వారసుడు పుట్టినప్పుడు అమ్మాయి పుడితే ఎనర్జీ వస్తుంది. నువ్వు ఎనర్జీగా చెప్పురా, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. మనం ఒకటే అయిపో కదా. పాప పుట్టినా బాబు పుట్టినా కిక్ వస్తుందిరా. ఏం పుట్టకపోతేనే ఇంకోటి వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్, కిక్కు సినిమా చూసినప్పుడు కిక్ వస్తుంది. నెక్స్ట్, సింహంతో సెల్ఫీ దిగినప్పుడు కిక్ వస్తుంది. అది లాస్ట్ సెల్ఫీ అయిపోతుంది. రైట్. నెక్స్ట్, 2 అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తే 2 అమ్మాయిలు పడిపోయి 2 అమ్మాయిలు మనతో కాంప్రమైజ్ అయితే అప్పుడు వస్తుంది. 2 అమ్మాయిలతో పిల్లలు కంటే 2 అమ్మాయిలు నేను దంతుంటే కిక్కే వేరుంటుంది. రైట్. నెక్స్ట్, దొంగతనం చేసి దొరకనప్పుడు కిక్ వస్తుంది. నీకు ఎప్పుడు కిక్ వచ్చింది? ఏం దొంగతనం చేసావు? మా డాడీ జేబులోకి వెళ్ళి 100 రూపీస్ తీసుకున్నా. అది కాదు, నా మనసు దోచుకున్నా కానీ నాకు తెలియలేదు ఇంకా. మీ లవ్ స్టోరీ ఇంకా మేము వినలేము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఒక అమ్మాయి వచ్చి నైట్ అవుట్ చేద్దాం పదా అన్నప్పుడు కిక్ ఇట్లా ఎక్కిపోతుంది. ఆ నైట్ అవుట్ లో ఏమవుతుంది? స్టడీస్. వెరీ గుడ్. నెక్స్ట్, మమ్మీ చెప్పిన పని చేయకపోతే 260 స్పీడ్ లో కిక్ అదే వచ్చేస్తుంది. అరే రాజుగా నీళ్లు మొయ్యరా, నీ మొయ్య. వెరీ గుడ్. నెక్స్ట్, వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మీద గెలిస్తే కిక్ వస్తుంది. అదే అసలైన కిక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఓకే, ద సెకండ్ టాపిక్ ఇస్ ఒక మనిషి ఊసర వెళ్ళిలాగా రంగులు ఎప్పుడు మారుస్తాడు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోలీస్ దొరికిపోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ట్రాఫిక్ పోలీస్. లైసెన్స్ ఏది? ఇంట్లో మర్చిపోయినా. ఎందుకు మర్చిపోయావు? ఏమైంది? నాకు మతి మార్పు ఉన్నా. నానా దానికి మందులు వేసుకుంటున్నావా మరి? కింగ్ ఫిషర్, బ్లాక్ డాగ్. కింగ్ ఫిషర్, బ్లాక్ డాగ్ ఏంటమ్మా? టానిక్స్ అవి కూడా హెల్త్ కి చాలా మంచి. అమ్మా నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. నీ బండి లైసెన్స్ ఆర్సీ పేపర్ ఇది. మీరెవరు? నేను ట్రాఫిక్ పోలీస్ అమ్మా. అది నీ బండేనా? ఏంటి గ్యారంటీ? గ్యారంటీయా? ఏం గ్యారంటీ కావాలరా? నేను పోలీసు నా యూనిఫామ్ చూస్తే అర్థం కావట్లేదా? ఏమో మర్చిపోయినా పోలీస్ వేషం కూడా. నెక్స్ట్ ఆన్సర్, టికెట్ కొనుక్కోకుండా బస్ కండక్టర్ దొరికిపోయినప్పుడు. ఎలాంటి రంగు మారుస్తే? ఇప్పుడు కండక్టర్ ఆడనే ఉండు. కండక్టర్. అరే వాచ్మెన్ అనుకుంటారు రా, ఇదేసుకో.
టికెట్ టికెట్ పాస్ అన్న పాస్ చూపించు. మర్చిపోయానన్నా. టికెట్ తీసుకోవాలి నువ్వు. పాస్ మర్చిపోయావు. కండక్టర్ లేకపోతే టికెట్ ఎడికలు తీసుకుంటారన్నా. కండక్టర్ ఇక్కడ ఉన్నా కదా నువ్వు. ఎక్కడ ఇక్కడ ఉన్నా కదా. ఎక్కడన్నా? ఇక్కడ 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 ఏంటి అవుతున్నాయండి? అంటే పోయి పోయి నువ్వు కండక్టర్ ఇది కండక్టర్ గెటప్ అన్నట్టుంది. వాడు గెటప్ లైన్ గుర్తుపడుతున్నాడు వాడు. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్. మంద అయినప్పుడు ఒక మాట ఫ్రెండ్ తోని, ఇంకో మాట కిక్ దిగినాక ఇంకో మాట మాట్లాడడం. సూపర్ రన్నింగ్. ఇప్పుడు మనం మందు తాగుతున్నాం. ఇప్పుడు మందు తాగుతున్నావు, నువ్వు నీ పోరి గురించి చెప్తున్నావు. అరే ఏమైనా బాబాయ్ మొన్న లావణ్య ఎందుకురా నేను వదిలేసిపోతా అన్నది. లావణ్య కాదన్నా, గీత. అదే లావణ్య గీతలో గీత లావణ్యలో ఎందుకు వదిలేసిపోతా అన్నదా. పోతుంది ఇడిచేసినాం, అయిపోయింది, బోర్ కొట్టేసినాం. మీరు నా గురించి మాట్లాడుకున్నారా? అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్. ఫ్రెండ్స్ ని తీసుకొస్తా ఇంటికి, ఇంట్లో వాళ్ళు లేనప్పుడు సిట్టింగ్ చేస్తుంటా. సడన్ గా మమ్మీ వాళ్ళు వస్తే ఏమైంది ఊసరోళ్ళ కథలన్నీ పడతాడు వాడు. సిట్టింగ్ స్టడీ చిప్స్. సూపర్. దిస్ ఇస్ ప్రీతి. ఒక హస్బెండ్ ప్రీతి ఆగు. నీ కాళ్ళు ఇరుగుతాయి, నీ కాళ్ళు ఇరగొడతాను నువ్వు ఇప్పుడు ఇచ్చిన. రవి రచ్చ రవి ఆపు 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 నువ్వు. నీ ఆన్సర్ అద్భుతం. ఇయ్యలేదు కదా ఇంకా. పోనీ బాగా చెప్తావు ఏది చెప్పినా. ఒక హస్బెండ్ ఇద్దరు వైఫ్స్ మధ్యలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు. సూపర్ నానా. నేనే కూలీ నంబర్ 1 అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు దివాని రచ్చ రవి. మీ అందరికీ చెప్పాలి, కూలోడు కూలోడు అని కాముగా చూస్తూ ఉంటారు. పని చేసేవాడు కూలీ అవుతాడు, పని చేతన కానోడు ఓనర్ అవుతాడు. కూలీల గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కూలీ అని పిలవంగానే దగ్గర పోయి తమ్మి ఎంత అని పాప ఆయన మంచి మనిషి, తమ్మి ఎంతో అని అడుగుతాడు. చెప్పగానే అంటాం కదా, అన్న నువ్వే చూసియరాదే అంటాడు. చూసియరాదంటే ఆయన ఒక పెద్ద మనిషిగా ఇద్దామని ఫిగర్ ఫిక్స్ చేసుకుంటాడు. వీడు ఇస్తాడో లేదని డౌట్ తోటి సగం దూరం పైన సామాన్ అంతా కింద పెట్టి ఏం పట్టుకొస్తాను అన్న మొత్తం బరువు బరువు ఉన్నాయి. అరే సామానే కదా తమ్మి, ఎంత ఇస్తో చెప్పు జర బరువు బాగున్నాయి. మా కూలల్లో కూడా అందరి ద్వారా కాకుండా కొందరితో మాకు అందరికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇద్దరు వాళ్ళే ఉంటారు. కూలీ అని పిలవగానే నలుగురు వస్తారు. ఎంత బాస్ అనగానే నేను పోతా అంటారు. అట్లా కదా, ఎవరో ఒక్కరు రండి, ఎవరైతే ఉన్నది పట్టుకపోతే సరిపోయా. ఎట్లా పట్టుకపోతావురా నువ్వు? చల్ పట్టుకోపోరా, పట్టుకోపో. నా పక్షిగా ఓనర్ సాబ్ కూడా అట్నే బతలాడుకొని తెచ్చుకున్నాడు. మార్కెట్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అక్కడ మోయడానికి కూడా పెద్ద బరువులు ఉంటాయి, కానీ విచిత్రమైన మూటలు ఉంటాయి. వంకాయ మూట, టమాటా మూట, కొత్తిమీర మూట, కళ్యామాకు మూట పెద్ద కనపడుతుంది, కానీ చిన్న పోరాడు కూడా దేంతోనైనా పట్టుకోపోవచ్చు.
పిలిచి కూలి అంటాడు. ఓని పిలిచి దగ్గర ఉన్నాడు కానీ పిలుస్తాడు నాలంటోని. వెనకకెళ్ళి వాడు వస్తాడు. తీస్తావరా నువ్వు తీ, ఆ బ్యాచ్ అక్కడ పెట్టి తీ. అట్లా కాదన్నా సార్ పిలిచిండు, నాకు 170 ఇచ్చి ఆయనతో మోయించుకోవాలి సార్. 170 మీకెందుకు ఇవ్వాలి సార్? సీరియల్ నెంబర్ ఉంటుంది సార్, ఆ పక్క వాంది ఈ పక్క నీది, అవన్నీ నెట్టులు మీరు చేస్తాడు. మీరు ఇప్పుడు నేను మోత్తా అని రేట్ అంతా మాట్లాడుకుని 2 మూటలు వీడు పట్టుకుంటారు, 2 మూటలు కస్టమర్ చేతికిస్తాడు. ఆడదాకా పట్టుకురాలి సార్, మీకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు. ఫేస్ చూసే పట్టేస్తాం మేము. రవి గారు నన్ను దొరికింది అనుకో 2000, అట్లాంటి ముసలి తెచ్చింది అనుకో 2 రూపాయలు రివర్స్ మేమే ఇస్తాం. మేము అడిగేదల్లా ఒకటి కొద్దిగా మర్యాద. అరే కూరోడా అనే బదులు తమ్ముడు బాలు అని పిలిస్తే బరువు మోయడానికి మేము బాధ్యత వస్తాం. ఆయనే మన కూలన్నా. కూలన్నా ఒక్కసారి మీ అందరికి చేస్తున్నా సెల్యూట్. గొప్ప సూపర్ స్టార్ కూడా కండక్టర్ అనే లెవెల్ నుంచే వచ్చాడు. కాబట్టి నేను కండక్టర్ అవతారం ఎత్తి మీ ముందుకు వచ్చేస్తున్నా అంటూ మన ముందుకు వస్తున్నాడు ముక్కు అవినాష్. బస్సు డిపో దగ్గర ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని చేతిలో టికెట్లు పట్టుకొని నోట్లో విజిల్ పెట్టుకొని ప్యాసింజర్స్ రాగానే ఒంగోని వినయంగా టికెట్ సార్ అని అడుగుతాడే ఆ కండక్టర్ అనుకున్నారా? ఆ కండక్టరే. పల్లెటూరు కండక్టర్ ఎలా ఉంటుందంటే, టికెట్ 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 తీసుకోరా, ముంగడి చెక్కి ఉంది, ఆ పిల్లం పడుతుంది, దిక్కున పొరాలు పుట్టిన నాకు. టికెట్ 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 తీసుకోరా, టికెట్ 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 ఎక్కడ పోవాలంటే అమెరికా పోవాలంటాడు. అమెరికా ఏంద్రా భాయ్, అమెరికా ఎందుకు పోయేది? నువ్వే కదా ఎక్కడ పోవాలి అడిగినావు. అది కాదు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి? మా ఇంటికి పోవాలి. అదేరా మీ ఇల్లు ఎక్కడ? మా బాబాయ్ ఇంటి పక్కన. ఎక్కడ రా, ఎక్కడ పేరు చెప్పు. నా పేరు చంద్రయ్య. సరే అని చెప్పేసి టికెట్ తీసుకోమంటే అప్పుడే ఫోన్ వచ్చింది ప్యాసింజర్కి. హలో, సరే సరే సరే, వద్దా? సరే సరే ఓకే, నాకు టికెట్ అయితే ఏమవుతుంది, మా ఇంటికి వస్తున్నాను. ఏ అమ్మా ముసలా టికెట్ తీసుకో. మా ఆయన ముద్దిస్తేనే తీసుకోలే, నువ్వు టికెట్ ఇస్తే తీసుకుంటున్నా. అది కాదు, ఇప్పుడు బస్సు పోతుంది, ముంగడ చెక్కింగ్ ఉంది, టికెట్ తీసుకో. చెక్కింగ్ నాకు సిగ్గు. అది కాదే ముసలానా, ముంగడ చెక్కింగ్ ఉంది, టికెట్ తీసుకొని కాలు మొక్తా, నాకు దిక్కున పురాను నా పిల్ల పుడుతుంది, టికెట్ తీసుకో. పని చేస్తా, ఇప్పుడు రూపాయి ఇస్తా, మళ్ళీ వచ్చేటప్పుడు రూపాయి ఇస్తా, ఎప్పుడైనా కలిసినప్పుడు 4 రూపాయలు. ఓ పని చేయి, నా అకౌంట్ నెంబర్ నా అకౌంట్ వేసి. నా అకౌంట్ లోనే చాలా మంది ఉన్నారు, నీ అకౌంట్ నేనెందుకు ఎత్తారా? మన సిటీలలో జర్నీ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి, ప్యాసింజర్స్ ఉంటారు. రవణ గానీ శ్రీము గారి జర్నీ చేస్తున్నా ఒకసారి ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకు జరుగు. వాళ్ళు నూపుతున్నారు. గుద్దుతున్నాడు కదా. నెక్స్ట్ ఏ స్టాప్ అండి? బస్ స్టాప్. కండక్టర్ గారు చూడండి, నా అన్నయ్య లాంటి వాళ్ళు మీరు. బా నేను ముందే చెప్పిన బా. బస్ స్టాప్ ఒకసారి. ఎందుకు నువ్వు ఆపలేదు, ఆపలేదు, ఊగుతున్నా కదా. ఆపు, ఇప్పుడు ఆపాడా? నేను ఆపినా, నువ్వు ఆగు. ఇలాంటి అబ్బాయిల వల్లే అండి మీ అమ్మాయిలు బస్ ఎక్కలేక. ఏంటమ్మా అంకుల్ పట్టుకుని అబ్బాయి అంటావు నువ్వు? ఏంటి అమ్మాయిలు గుర్తున్నావు? సెన్స్ దా నీకు? చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు? లేదండి. ఏంటా నువ్వు? అమ్మాయిలు గుర్తు నా ఫ్రెండ్
ఎక్స్ప్రెషన్ నాకుంటే ఆ గెటప్ సీన్ ఏడొస్తాడని నువ్వే బస్సు ఊగుతుంది. ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. మీ స్టాప్ వచ్చింది, మీరు వెళ్ళిపోండి. రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ కండక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజు సూపర్ స్టార్ లెవెల్లో ఉన్నారు. ఆయన రీసెంట్ మూవీ కబాలి ట్రైలర్స్ ఎంత సూపర్ డూపర్ గా ఉన్నాయో తెలుసు. అదే సినిమా డైలాగ్ ని వేరే హీరోస్ చెప్తే ఎలా ఉంటుంది? అది మన తెలుగు హీరో చెప్తే ఎలా ఉంటుంది? అంటే ఇదే సినిమాని మన తెలుగు హీరో వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు చెప్తే ఎలా ఉంటుంది? సీనియర్ తెలుగు చిత్రాల్లో ఇక్కడ గౌటు పెట్టుకొని మీసాలు మిల్లి తిప్పుకొని కట్టుకొని పాత విళ్ళని కబాలి అది పిలవగానే ఒక్కొని విడగా అది నిలబడతాడే కబాలి అనుకున్నారా? కబాలిరా. రాజశేఖర్ తెలుగు చిత్రాల్లో అదే ఇక్కడ ఘాట పెట్టగానే అదే మీసాలు అది నాకు మిలయడం రాదే, మీసాలు మెల చెప్పుకొని అది జీత చెప్పాడు లొంగి కట్టుకొని అదే ఇటు పాత వెళ్ళండి పాతలే కబాలి అని పిలవగానే కబాలి అని పిలవగానే అదే వినయంగా ఒకసారి బాస్క్ ఇచ్చేసి ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అంటూ మన ముందుకు వచ్చేస్తుంది ది వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ 16-year-old. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకమ్మ. ఒకప్పటి ఆడాళ్ళకి ఇప్పటి ఉన్న ఆడాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఒక ముసలాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది? ఒకప్పుడు లేడీస్ పడుకుంటే ఏ విధంగా ఉండేది? ఒకప్పుడు ఎలా అంటే కొంచెం కూడా కనబడేవారు, మొత్తం సెన్సార్ కొంచెం ఇలా పైన. ఇప్పుడున్న లేడీస్ ఎలా పడుకుంటారు? ఒకప్పుడు ముగ్గులు ఎలా వేసేవారంటే కల్లాపి చల్లుతారు. ఫస్ట్ ఏ విధంగా అంటే తీసుకొని ఎరా చూద్దామన్నా ఎదవా, అమ్మో ఎంత ముద్దుగుందో. ఇప్పుడున్న లేడీస్ ఎలా అంటే ముగ్గేస్తారు ఏ విధంగా? అమ్మో ఫస్ట్ కల్లాపి చల్లాలి, మమ్మీ బోర్ ఆన్ చేయి. నువ్వు కల్లాపి పైప్ తో చేసినట్టు లేదురా అది. తర్వాత ముగ్గేస్తారు. ముగ్గే విధంగా వేస్తారు చాక్ పీసులు, ఇక ఒక్క సుక్క. ఇప్పుడు ఇటు ఇటు అమెరికా. అమ్మ మంచిగున్నది, ఇప్పుడు సెల్ఫీ దిగుతా. ఒకప్పుడు మొగడు కొడితే ఎలా? వద్దండి నీ కాళ్ళు పట్టుకుంటానండి, వద్దండి ప్లీజ్ అండి, దండం పెడతానండి, దండకండి ప్లీజ్ అండి, ఇలా ఉండేది. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరా బాడక తాగతారా గాడి కొడక, నిన్ను రాగంగా ఎవడొద్దన్నారా? నాకు 90 పట్టుకు రావురా అనేసరికి పక్కింటలో ఏమైంది నన్ను బాగా కొట్టింది కాదక్క. ఓకే, మరి మా వెంకమ్మకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? శ్రీముఖి ముసలాం అయిపోయిన తర్వాత యాంకరింగ్ ఎలా ఇస్తుంది? బా కోరికలు చూడు, టైం స్టార్ట్స్ నా. పక్కన రవి ఏదో శ్రీముఖి అప్పుడే పాట అయిపోయింది ఇంకా డాన్స్ చేస్తావేంటే? డాన్స్ కాదురా సచ్చినోడా, నా కర్ర కింద పడింది.
ఒక్క నిమిషం రా, పళ్ళు కింద పడ్డాయి. పటాసు ఫుల్ టు బిందాసు. ఇప్పుడు మనం ముందుకొస్తున్నారు మన కమిడియన్స్. చప్పట్లు. అప్పుడు కూడా నాకు చెప్పని కదా అరే అయ్యా 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 బ్రీతింగ్ పట్టుకరారు, దానికి బ్రీతింగ్ వస్తలేదు. సచ్చినాడ బ్రీతింగ్ కాదురా, నవ్వుతన్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చే పోరాడేవాళ్ళు ఈడేవాళ్ళు. అగో ఇది పట్టాసే నారా రవి మనం వచ్చింది. అవునవును పటాసే. మరి ఏంది ఏనుగు పిల్ల వస్తుంది పైకి? అది ఏనుగు పిల్ల కాదు, లోబగాని కొడుకు. అమ్మా నా కొడుకు వచ్చిండు. నీ కొడుక? అదే గెటప్ సీన్ కొడుకు అంటే నా కొడుకే కదా. గెటప్ సీన్ కొడుకుని ఎట్లా గుర్తుపట్టినవే? వాడు చూడు మనిషి లెక్క రాక ఏలియన్ లెక్క వచ్చిండు. ఇగో ఇగో అవినాష్ కొడుకు. అవినాష్ కొడుకుని కూడా బస్తు గుర్తుపట్టినావు. ఎట్లా గుర్తుపట్ట? ముఖం నిండా ముక్కే ఉండే. అరే రవి నీ కొడుకు కూడా కామెడీ ఎత్తాడారా? లేదే నెక్స్ట్ యాంకరింగ్. ఎట్లా గుర్తుపట్టినావు? వాడు చూడు పుట్టుకతోనే గడ్డం వచ్చింది దానికి. అందరిని గుర్తుపట్టిన ఈ పోరాడేవర్రా? అప్పటి నుంచి చూస్తాను ఆడ కూర్చున్నాడు మూలకు. గాడి కొడుకు ఎవడాడు? మొక్క నన్ను గుర్తుపట్టే. ఎవడ్రా వాడు? వాడు కాదే నీ బిడ్డ, నీ కూతురు. నా కూతురా? దీనికి కూడా నాలకనే అబ్బాయి పోలికలు వచ్చినాయి. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్స్ 2 వచ్చాయి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అనురాగ్ అండ్ ప్రేమ. ఒక మనిషి ఊసరవెల్లిలాగా రంగులు ఎప్పుడు మారుస్తాడు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోలీస్ దొరికిపోయినప్పుడు. టికెట్ కొనుక్కోకుండా బస్ కండక్టర్ దొరికిపోయినప్పుడు. శ్రీముఖి వెళ్ళే ముందు ఒక్కసారి నీ అద్భుతమైన నవ్వు నవ్వవే. అదే పందికొక్కు చచ్చిపోయిన నవ్వు. రీసెంట్ గా అన్న నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పిల్లలు వచ్చి అంకుల్ అంకుల్ నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను అంకుల్. ఆడుకోరు, ఎవడన్నా అద్దాల బాల్ కొడితే నా దగ్గరికి రారు, వాళ్ళ సంగతి చెప్తా. అంటే అంకుల్ కొంచెం గ్రౌండ్ లీజ్ కి ఇస్తారా? గ్రౌండ్ ఏడున్నదా? మీ నెత్తి మీద ఉంది, మీ నెత్తి మీద ఉంది. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30